పేరెంట్స్ అడుగుతారు ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది అండ్ ఎన్ని మంత్స్‌లో మా అబ్బాయికి జాబ్ వస్తుంది ఆర్ అమ్మాయికి జాబ్ వస్తుందని అడుగుతారు కదా! వాళ్ళకేం చెప్తారు? సో, ఇక్కడ 4 ఇయర్స్‌లో గూడా జాబ్ లేకుండా అంటే మాక్సిమం స్టూడెంట్స్ వస్తున్నారు. ఓకే. సో, ఇక్కడికొచ్చి వాళ్ళ పిల్లలని జాయిన్ చేసిన తర్వాత సార్ మాకు 1 మంత్‌లో వచ్చేస్తుందా? హ్మ్. 2 మంత్స్‌లో వచ్చేస్తదా జాబు అని ఇలా అడుగుతారు. హ్మ్. సో, ఇక్కడ ఏందంటే ముఖ్యంగా వాళ్ళు టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాలి. ఓకే. సో, డైలీ వచ్చేసి ఒక 2 అవర్స్ క్లాస్ అవ్వంగానే నేను వెళ్ళిపోతాను. అన్ని క్లాసెస్‌కి ఇర్రెగ్యులర్‌గా వచ్చి నాకు జాబ్ రాలేదు అని అడగడం ఇలా గాకుండా లైక్ ఏందంటే ఇక్కడ డెడికేషన్‌గా మినిమమ్ 5-6 మంత్స్ ఎవ్రీడే మినిమమ్ 6-8 అవర్స్ ఓకే. మినిమమ్ 6-8 అవర్స్ స్పెండ్ చేసి ఇచ్చిన యాక్టివిటీస్ అన్నీ రెగ్యులర్‌గా ఆన్ టైమ్ సబ్మిట్ చేసుకుంటూ అండ్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్‌లో చేస్తూ ఉంటే లైక్ వీళ్ళకి 1 మంత్ అంటే 45 డేస్‌లో ప్లేస్ అయ్యి వెళ్ళినోళ్ళున్నారు. ఓహ్! అండ్ 90 డేస్‌లో ప్లేస్ అయ్యి వెళ్ళినోళ్ళున్నారు. లైక్ 6 మంత్స్ లైక్ 1 ఇయర్‌లో ప్లేస్ అయినోళ్ళు గూడా ఉన్నారు. ఓకే. ఓకే. కంప్లీట్‌గా వాళ్ళ కేపబిలిటీని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్‌లీ. కదా! వాళ్ళ కేపబిలిటీని బట్టి రైట్. డిపెండ్ అయ్యి ఉంటుంది. రైట్. రైట్. అండ్ ఆల్సో పేరెంట్స్ నార్మల్‌గా వీళ్ళని జాయిన్ చేసే వరకు చాలా కేర్ తీసుకుంటారు స్టూడెంట్స్ మీద. అంటే వాళ్ళ పిల్లల్ని చాలా ఇన్‌స్టిట్యూట్స్ లిటరల్ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా! ఇన్‌స్టిట్యూట్ వైస్‌గా వెళ్తూ ఉంటారు. ఆ ఇన్‌స్టిట్యూట్‌కెళ్తారు. ఆ బ్రోచెస్ పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ ఏంటి ఏది బావుందని చెప్పేసి. ఇక్కడికొచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఒక చోట జాయిన్ చేసిన తర్వాత చలో ఇప్పటి నుండి నీది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఆ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్‌గా షేర్ అవుతుంది. స్టూడెంట్స్ మీద యాస్ వెల్ యాస్ ఇక్కడున్న మీ మీద గూడా ట్రైనర్స్ మీద. హ్మ్. సో, హ్మ్. అది ఎలా మీరు ఆ రెస్పాన్సిబిలిటీ నిలబెట్టుకున్నారు? ఏదో వచ్చేసాం, వెళ్ళిపోయామంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇక్కడేందంటే సో, మేము డైలీ అటెండెన్స్ తీసుకుంటాము. లైక్ టెక్నికల్ క్లాసెస్ ఎన్ని వర్కింగ్ డేస్ జరిగాయి వీక్లీ, ఎన్ని వర్కింగ్ డేస్ వాళ్ళు వచ్చారు. ఓకే. అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఎన్ని వర్కింగ్ డేస్ జరిగాయి, ఎన్ని వర్కింగ్ డేస్ వాళ్ళు వచ్చారు. అండ్ మంత్లీ ఎన్ని వీకెండ్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ అన్ని వీకెండ్స్‌లో రాస్తున్నారా లేదా? అండ్ స్కోర్ ఎంత చేస్తున్నారు? హ్మ్. సో, అండ్ వాళ్ళు జాయిన్ అయిన కాడ్నుంచి వాళ్ళ ప్రొఫైల్ మీద ఎన్ని కంపెనీస్ వచ్చాయి? ఓకే. వాళ్ళు ఎన్నని అప్లై చేశారు? ఎన్ని ఇగ్నోర్ చేశారు? ఒకవేళ రిజెక్ట్ అయితే ఏ రీజన్సో రిజెక్ట్ అయ్యారు. సో, ఇవన్నీ కూడా మేము ఫాలో అప్ చేస్తుంటాము. రైట్. అండ్ పేరెంట్స్‌కి కూడా అప్డేట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఓహ్! నైస్.